హాయ్ హలో వెల్కమ్ టు విజ్డమ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు నేను ఈరోజు ఒక 8 సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ 8 సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సాధారణంగా జనరల్గా ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనిమిది సెంటెన్సెస్నే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ 8 సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ. చూడండి, ఐ టీచ్ ఎవ్రీడే. ఐ టీచ్ ఎవ్రీడే. ఇక్కడ మనకు ఏ టెన్సెస్తోని కానీ స్ట్రక్చర్స్తోని కానీ అదేవిధంగా మనకు ఈక్వేషన్స్తో కానీ ఎలాంటి సంబంధం లేకుండా నేర్చుకోవడం అన్నట్టు ఇది. ఐ టీచ్ ఎవ్రీడే, నేను రోజు బోధిస్తాను. ఇది అలవాటు అన్నట్టు, మన యొక్క డైలీ హ్యాబిట్స్. ఐ టీచ్ ఎవ్రీడే. దీని ప్లేస్లో టీచ్ ప్లేస్లో మనం ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఐ రీడ్ ఎవ్రీడే, ఐ గో ఎవ్రీడే. ఈ విధంగా నేను రోజు బోధిస్తాను. ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ టీచ్ వచ్చింది, ఇక్కడ ఐఆమ్ టీచింగ్ వచ్చింది. అంటే ఇది ప్రస్తుతం ఒక పని నడుస్తూ ఉంది. ఐఆమ్ టీచింగ్ నౌ. ఐ హ్యావ్ టాట్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ టాట్, ఇక్కడ టీచ్ ప్లేస్లో హ్యావ్ టాట్ వచ్చింది. టీచ్ ప్లేస్లో హ్యావ్ టాట్ వచ్చింది. ఈ విధంగా నేను ఇప్పుడే బోధించాను. ఇప్పుడే బోధించాను అంటే ఇప్పుడే కంప్లీట్ అయింది యాక్షన్. యాక్షన్ అనేది ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది అన్నట్టు. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ ఏమొచ్చింది? హ్యావ్ బీన్ టీచింగ్. నేను ఉదయం నుండి బోధిస్తూనే ఉన్నాను. మీరు ఈ టీచ్ ప్లేస్లో ఏ వర్బ్నైనా తీసుకోవచ్చు. కొన్ని లక్షల వర్బ్స్ ఉన్నాయి. ఆ లక్షల వర్బ్స్ని ఈ టీచ్ ప్లేస్లో మీరు రీప్లేస్ చేసి మిగతాది అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మన జనరల్గా ప్రపంచంలో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వీటినే యూజ్ చేస్తుంటారు. ఈ 8 సెంటెన్సెస్ మీకు తెలిస్తే, ప్రజెంట్ 4 ఇచ్చాను, నెక్స్ట్ పేజ్లో ఇంకో 4 ఉన్నాయి. ఈ 8 సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చాలా ఈజీ అండి. ఐ టీచ్ ఎవ్రీడే, నేను రోజు బోధిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ టీచ్ ప్లేస్లో ఏం పెట్టండి? గో పెట్టండి. ఐ గో ఎవ్రీడే, నేను రోజు వెళ్తాను. ఎక్కడికి? టు స్కూల్, టు టెంపుల్, ఎనీ యువర్ విష్ ప్లేస్. ఐ గో ఎవ్రీడే, నేను ప్రతిరోజు వెళ్తాను. అంటే మన హ్యాబిట్స్ అన్నట్టు, అలవాట్లు. ఐ డ్రింక్ ఎవ్రీడే, టీచ్ ప్లేస్లో డ్రింక్ పెట్టుకోండి. ఐ డ్రింక్ ఎవ్రీడే, ఐ డ్రింక్ టీ ఎవ్రీడే, నేను టీ ప్రతిరోజు తాగుతాను. దట్ ఈజ్ అవర్ హ్యాబిట్. ఐ ఆమ్ టీచింగ్ నౌ, నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఒక పని నడుస్తూ ఉంది. ఇది ఫస్ట్ ఏంది? అలవాట్లకు. ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ నౌ. ఐ ఆమ్ ఈటింగ్ నౌ. ఇక్కడ టీచింగ్ ప్లేస్లో ఈ టీచ్కి ఇంకో ఫామ్ యాడ్ చేసాము అంతే. ప్లస్ ఐ తర్వాత యామ్ యాడ్ చేసాము. టీచ్కి ఇంకో ఫామ్ యాడ్ చేసాం, టీచింగ్. ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ నౌ, ఐ ఆమ్ ఈటింగ్ నౌ, ఐ ఆమ్ డ్రింకింగ్ నౌ, ఐ ఆమ్ వాచింగ్ నౌ, ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ. ఈ విధంగా ఏ సెంటెన్స్నైనా మనం టీచ్ ప్లేస్లో ఏ వర్బ్నైనా తీసుకోవచ్చు. అక్కడ టీచ్ ప్లేస్లో ఏ వర్బ్నైనా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంతే. సాధారణంగా ఈ సెంటెన్సెస్ తెలిస్తే మనకు 50% ఆఫ్ ద ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఐ హ్యావ్ టాట్ జస్ట్ నౌ, ఇప్పుడే బోధించాను. ఇక్కడ టాట్, టీచ్కి టాట్ అనేది V3 ఫామ్ అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కొంచెం వర్బ్ ఫామ్స్, కొద్దిగా మీరు వర్బ్ ఫామ్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఇది ఇంకా ఇట్ విల్ బి స్టిల్ ఈజీ. ఐ హ్యావ్ గాన్ జస్ట్ నౌ. ఇప్పుడు ఐ హ్యావ్ టాట్ ప్లేస్లో గాన్. జస్ట్ ఇక్కడ ఏం కొత్తగా కనబడింది? హ్యావ్ V3. హ్యావ్ V3. ఐ హ్యావ్ జస్ట్ నౌ అనేది జస్ట్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా మనకు అవసరం లేదు. ఐ హ్యావ్ గాన్ అంటే నేను ఇప్పుడే వెళ్ళాను. ఇప్పుడే ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం దీన్ని వాడాలి. ఇది ఐ హ్యావ్ బీన్, ఇక్కడ హ్యావ్ బీన్ టీచింగ్, ఇక్కడ ఇంగ్ ఫామ్ టీచింగ్ వచ్చింది, ఇక్కడ జస్ట్ హ్యావ్ బీన్ వచ్చింది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్న నుంచి నేను బోధిస్తూనే ఉన్నాను. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక పని నడుస్తూనే ఉంది.
ఇలా అన్నట్టు. అదేవిధంగా చూడండి ఇక్కడ ఐ ఈట్, ఇక్కడ ఐ ప్లేస్లో షీ తీసుకోండి. షీ గోస్, ఇక్కడ గోస్, గో అనకూడదు. ఐ అన్నప్పుడు గో అనాలి, కానీ షీ అన్నప్పుడు గోస్ అనాలి. షీ గోస్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు వెళ్తుంది. షీ ఈజ్ గోయింగ్ నౌ, ఆమె ఇప్పుడు వెళ్తున్నది. షీ హ్యాస్ టాట్, షీ హ్యాస్ గాన్, ఇక్కడ హ్యాస్ వస్తుంది. షీ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. షీ హ్యాస్ గాన్, ఆమె ఇప్పుడే వెళ్ళింది. షీ హ్యాస్ బీన్ టీచింగ్, షీ హ్యాస్ బీన్ టీచింగ్, హ్యావ్ ప్లేస్లో హ్యాస్ వస్తుంది షీ వచ్చినప్పుడు. షీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి బోధిస్తూనే ఉంది. నెక్స్ట్ చూడండి ఇది, ఐ టాట్ ఎస్టర్డే, నేను నిన్న బోధించాను, నేను నిన్న బోధించాను. ఐ ఏట్ ఎస్టర్డే, నేను నిన్న తిన్నాను. ఐ రెడ్ ఎస్టర్డే, నేను నిన్న చదివాను. ఐ వెంట్ ఎస్టర్డే, నిన్న వెళ్ళాను. ఐ వెంట్ ఎస్టర్డే, నిన్న వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఐ వాస్ టీచింగ్, ఇంతకుముందు ఐ ఆమ్ టీచింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఐ వాస్ టీచింగ్ ఎట్ దిస్ టైం, అంటే నిన్న ఈ టైంకి ఒక పని నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అయిందనుకోండి, ప్రస్తుతం మాట్లాడినప్పుడు, సారీ ఇక్కడ ఈ పడ్డదండి, ఇది ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఐ ఆమ్, ఇక్కడ యామ్ వచ్చింది అనుకోండి, అది ప్రజెంట్. ఇక్కడ వాజ్ వచ్చింది. ఐ వాస్ టీచింగ్ ఎట్ దిస్ టైం, సేమ్ ఇదే టైంకి నిన్న ఈ పని చేస్తున్నాను అన్నట్టు. ఐ ఆమ్ టీచింగ్ నౌ అంటే ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను. ఐ వాస్ టీచింగ్ ఎట్ దిస్ టైం, ఈ సమయానికి నిన్న నేను టీచింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఐ హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఐ హ్యాడ్ టాట్ బిఫోర్ హీ ఎయిట్, అతను తినకముందే నేను బోధించాను, అంటే నా బోధన అనేది ముందు స్టార్ట్ అయింది. అతను తినడము నా బోధన తర్వాత స్టార్ట్ చేశాడు. ఐ హ్యాడ్ టాట్ బిఫోర్ హీ ఎయిట్, ఐ హ్యాడ్ టాట్ బిఫోర్ హీ ఎయిట్, అతను తినకముందే నేను బోధించాను. ఐ హ్యాడ్ గాన్ బిఫోర్ మై ఫాదర్ కేమ్, ఇక్కడ ఐ హ్యాడ్ గాన్, ఈ యొక్క టాట్ ప్లేస్లో గాన్ పెట్టుకోండి. ఐ హ్యాడ్ గాన్ బిఫోర్ మై ఫాదర్ కేమ్, మై ఫాదర్ కేమ్, మా నాన్న రాకముందే నేను వెళ్ళాను. ఐ విల్ టీచ్ టుమారో, నేను రేపు బోధిస్తాను. ఐ విల్ గో టుమారో, టీచ్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి వర్బ్ ఫామ్. ఐ విల్ గో, ఐ విల్ ఈట్, ఐ విల్ రీడ్, ఐ విల్ వాచ్, ఈ విధంగా. చూశారు కదండి, ఇవి మనకు సరిపోతాయి. ఈ 8 సెంటెన్స్ నేర్చుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది ఎక్కువ, చాలామంది మాట్లాడేటప్పుడు ఈ 8 సెంటెన్స్నే యూజ్ చేస్తారు. ఐ టీచ్ ఎవ్రీడే, ఐ గో ఎవ్రీడే, ఐ డ్రింక్ ఎవ్రీడే, ఐ రన్ ఎవ్రీడే, ఐ వాక్ ఎవ్రీడే, ఐ వాచ్ ఎవ్రీడే, ఐ కమ్ ఎవ్రీడే, ఈ విధంగా. ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ నౌ, ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ నౌ, ఐ ఆమ్ ఈటింగ్ నౌ, ఈ విధంగా. ఐ హ్యావ్ టాట్, ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ ఈటెన్, ఐ హ్యావ్ వాచ్డ్, ఈ విధంగా. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ సిన్స్ మార్నింగ్, ఈ విధంగా. అంటే రోజు చేసే పనులకు స్టార్టింగ్ ఫస్ట్ది వాడాలి. ప్రజెంట్ ఒక పని చేస్తున్నప్పుడు ఈ సెకండ్ది వాడాలి. ఇప్పుడే ఒక పని అయిపోయింది, జస్ట్ ఇప్పుడే ఒక పని అయిపోయిందంటే ఇది వాడాలి. 4వది, ఒక సమయం నుంచి స్టార్ట్ అవుతుంది పని, ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఉదయం స్టార్ట్ అయింది, ఇప్పటికీ ఇంకా బోధిస్తూనే ఉన్నాను. ఇది ఐ టాట్ ఎస్టర్డే, ఐ వెంట్ ఎస్టర్డే, ఐ ఏట్ ఎస్టర్డే, ఐ ఆస్క్డ్ ఎస్టర్డే, ఐ వాచ్డ్ ఎస్టర్డే, ఐ సెడ్ ఎస్టర్డే. అంటే నిన్న కంప్లీట్ అయిన యాక్షన్స్కి ఇవి. ఐ వాజ్ టీచింగ్, నిన్న ఒక పని నడుస్తున్నది. ఐ వాజ్ టీచింగ్ ఎట్ దిస్ టైమ్, ఐ వాజ్ ఈటింగ్ ఎట్ దిస్ టైమ్, ఐ వాజ్ ప్లేయింగ్ ఎట్ దిస్ టైమ్, ఈ విధంగా నిన్న ఈ సమయానికి ఒక పని నడుస్తుంది.
ఐ హ్యాడ్ టాట్ బిఫోర్ హీ ఎయిట్. ఐ హ్యాడ్ గాన్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు, అతను రాకముందు నేను వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ గాన్ బిఫోర్ హీ కేమ్. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ ఎయిట్. అతను తినకముందే నేను తినేసాను. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ ఎయిట్. ఐ హ్యాడ్ వాచ్డ్ బిఫోర్ హీ ఎయిట్. అంటే అతను తినకముందే నేను చూశాను. ఐ విల్ టీచ్ టుమారో. ఐ విల్ గో టుమారో. ఐ విల్ వాచ్ టుమారో. ఐ విల్ రైట్ టుమారో. ఐ విల్ రీడ్ టుమారో. చూశారు కదండి, ఈ 8 సెంటెన్సెస్ సరిపోతాయండి. చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 8 సెంటెన్స్ యూజ్ చేసే మాట్లాడుతుంటారు. ఈ యొక్క టెన్సెస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ అవసరం లేకుండా ఇది సరిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.